ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన సెషన్లో మోస్ట్ కామన్గా వినే పీసీఓడి రిలేటెడ్ చూద్దాం. పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది, ఏం అనర్థాలు ఉంటాయి, ప్లస్ దాన్ని ఎలా యోగాతో మనం అధిగమించవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటాము. దీనివల్ల ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, ఒక్కోసారి 2 months 3 months 6 months కూడా ఇర్రెగ్యులర్ గ్యాప్ రావడం అనేది జరుగుతుంది. మెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? ద ఫుడ్ వి టేక్, మనం ఏం తింటున్నాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఎంత మన బాడీని మొబిలిటీలో ఉంచుతున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము అనే దానిపైన, మన హ్యాబిట్స్ పైననే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మన హోల్ సిస్టమ్, మన బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ ఫంక్షన్ అవ్వడానికి బాడీలో ప్రాణశక్తి అనేది ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఫంక్షనింగ్ సరిగా ఉన్నప్పుడు, ప్రాణశక్తి బాడీలో ప్రాపర్గా ఫ్లో అయినంత వరకు ఎవ్రీ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మన డైజెషన్ సిస్టమ్, ఫుడ్ డైజెషన్ అవ్వాలి అంటే ప్రాణశక్తి అనేది ఆ ఫుడ్ డైజెషన్ని చూసుకుంటుంది. ప్లస్ మన బ్రీతింగ్లో మన లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వాలి, కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ప్రాణశక్తి హెల్ప్ చేస్తుంది. అలాగే అన్ని ఫంక్షన్స్కి మనలో ఈ ప్రాణశక్తి అనేది సమంగా అంటే ప్రాపర్గా పనిచేయడం వలన మన సిస్టమ్స్ అన్నీ ప్రాపర్గా ఫంక్షన్లో ఉంటాయి. మరి ప్రాణశక్తిలో ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? ద ఫుడ్ వి టేక్, అంటే ఎంత బ్యాడ్ ఫుడ్ తీసుకుంటామో అంత ఎక్కువగా ప్రాణశక్తికి నష్టం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెస్ మొబిలిటీ, అంటే అసలే మొబిలిటీ లేకుండా ఒకే దగ్గర కూర్చోవడము, ఏమి మూమెంట్ ఎక్సర్సైజ్ లేకుండా అలా ఉండడము, అది కూడా రీజన్. ప్లస్ ఏం ఎక్సర్సైజ్, సేమ్ థింగ్, మొబిలిటీ లేకుండా లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం వలన ఈ ప్రాణశక్తిలో కానీ హార్మోన్స్లో కానీ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుందన్నమాట. సో మరి దీనికోసం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మన ఫుడ్ హ్యాబిట్స్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. అంటే మోర్ ఆఫ్ ప్రాణిక్ ఫుడ్, అంటే సాత్విక్ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. లైఫ్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. నెక్స్ట్ జంక్ ఫుడ్, అలా పంజన్స్ ఫుడ్ కాకుండా మోర్ ఆఫ్ సాత్విక్, మోర్ ఆఫ్ లైఫ్ ఉన్న ఫుడ్ని మన డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మన బాడీ మొబిలిటీలో ఉండేలాగా చూసుకోవాలి, మూమెంట్లో ఉండేలాగా చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఆసనాస్ ఆర్ ఎక్సర్సైజ్, మీరు ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చూస్ చేసుకున్నా ఓకే. ఇఫ్ యూఆర్ చూసింగ్ ఎక్సర్సైజ్ ఓకే, యోగా చూస్ చేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈరోజు మనం యోగాలో ఏమేమి ఆసనాస్ ఉన్నాయి పీసీఓడిస్ని తగ్గించుకోవడానికి అనేది చూద్దాం. మొదటి ఆసన బద్ధకోనాసన, దీన్ని బటర్ఫ్లై పోజ్ అంటాం. ఇలా బద్ధకోనాసన కోసం కాళ్ళు రెండు ఇలా ఓపెన్ చేసి, ఇలా బటర్ఫ్లైలో ఓపెన్ చేసి ఉంచాలి. సో లెగ్స్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మన ఈ గ్రోయిన్ ఏరియా, పెల్విక్ ఏరియా అనేది స్ట్రెచ్ అవుతుంది. అంటే ఈ ఏరియాకి అంతా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా జరగడానికి ఈ ఆసన అనేది యూజ్ అవుతుంది. ఈ పోస్చర్ని ఇలా హోల్డ్ చేసి నెమ్మదిగా మన థైస్ని ఇలా ఫ్లాప్ చేసుకోవాలి. దీన్ని బద్ధకోనాసన అంటాము. ఈ స్ట్రోక్స్ని మనము 20, 30, 50, 1 minute 2 minutes మనం ఎంతసేపు చేయగలిగితే ఈ బటర్ఫ్లై మూమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఇలా బటర్ఫ్లై ఆర్ బద్ధకోనాసన. నెక్స్ట్ ఆసన మలాసన. మలాసన కోసం ఇలా కాళ్ళు రెండు ఓపెన్ చేసి, కాళ్ళ మధ్యలో వీలైనంత గ్యాప్ తీసుకొని ఇలా మోచేతులు లోపల వైపు ఉంచి, చేతులు రెండు నమస్కార ముద్రలో ఉంచి, వీలైతే కళ్ళు మూసుకుని నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఆసనాన్ని హోల్డ్ చేయాలి. మలాసన అంటాము. నెక్స్ట్ జాను శీర్షాసన. జాను శీర్షాసన కోసం కాళ్ళు రెండు ఇలా దండాసనాలో తీసుకోవాలి. తర్వాత మన రైట్ లెగ్ని ఇలా హాఫ్ బటర్ఫ్లైలోకి అర్ధ బద్ధకోనాసన పొజిషన్లో పెట్టి మన బాడీని స్ట్రైట్గా ఉంచి చేతుల్ని ఇలా పైకి తీసుకొని మెల్లిగా లెఫ్ట్ లెగ్ వైపుకి ఫార్వర్డ్ బెండ్, ఇలా హెడ్ డౌన్ చేసి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఆసనాన్ని హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా చేతులు పైకి తీసుకుంటూ ఆసనా నుంచి రిలీజ్ అవ్వాలి. ఇదే ఆసనాన్ని లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి చేతులు రెండు పైకి తీసుకొని కంప్లీట్గా ఫార్వర్డ్ బెండ్ చేసి, వీలైతే హెడ్ డౌన్ చేయగలిగితే హెడ్ డౌన్ చేసి పోస్చర్ని కళ్ళు మూసుకొని హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా ఆసనా నుంచి రిలీజ్. దెన్ ఆసనా నుంచి రిలీజ్ అయిన తర్వాత కొద్దిసేపు ఇలా కాళ్ళు కొంచెం దూరం పెట్టి, దీన్ని శిథిల దండాసన పొజిషన్ అంటాము, ఇలా రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఆసన చెక్కీ చాలన అంటాము. చెక్కీ చాలన కోసం ఇలా కాళ్ళు రెండు దూరంగా స్ప్రెడ్ చేయాలి.
సెంటర్లో కూర్చొని చేతులు ఇలా ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి ఎల్బో ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా ఇలా మన రైట్ సైడ్ నుంచి మెల్లిగా లెఫ్ట్కి వీలైనంత వెనక్కి వెళ్తూ ముందుకెళ్తూ చెక్కి చాలనాన్ని కంటిన్యూ చేయాలి. ఇలా 10 టైమ్స్ క్లాక్ వైజ్ చేసిన తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలి. ఓకే, దీని తర్వాత ఒకసారి రిలాక్స్, చేతులు ఇలా వెనక్కి పెట్టి కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ సెకండ్ రౌండ్, అలా 3 రౌండ్స్ 5 రౌండ్స్, రౌండ్కి 10 20 అలా మన ఇష్టం, ఎన్ని చేయగలితే అన్ని చేసుకోవాలన్నమాట. ఇది చెక్కి చాలనాసన. నెక్స్ట్ చూసే ఆసన ధనురాసన. ధనురాసన అనేది అబ్డామెన్ మీద పడుకొని చేసే ఆసన. దానికోసం ఫస్ట్ మనం ఇలా మకరాసన పొజిషన్కి వెళ్ళాలి. దాని తర్వాత చేతిని ఇలా ముందుకు చాపేసి మెల్లిగా లెగ్స్ 2 ఫోల్డ్ చేసుకుని మనం ఇలా యాంకిల్స్ పట్టుకోవాలి. దెన్ స్లోగా నిదానంగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఇలా పొట్ట మీదకి లిఫ్ట్ అవ్వాలి. దెన్ శ్వాస వదులుతూ కిందకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. ఇలా ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ పోస్చర్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. దెన్ స్లోగా రిలాక్స్, దెన్ స్లోగా మళ్ళీ మకరాసనాలు రిలాక్స్ అవ్వాలి. దెన్ స్లోగా సైడ్కి తిరిగి రిలాక్స్. సో ఇలా ఈరోజు మనం చూసిన 5 నుంచి 6 ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. రోజు ప్రాక్టీస్ చేయగలిగితే మనం పీసీఓడి ప్రాబ్లం నుంచి చాలా తొందరగా దాన్ని అనేది అధిగమించవచ్చు అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ టీనేజర్స్, కొత్తగా మెచ్యూర్ అయిన వాళ్ళు, లేకపోతే ఈ ప్రాబ్లంతో ఫేస్ అవుతున్న వాళ్ళు డేలో కంపల్సరీ ఆసనాస్ చేసుకునేలాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ.